తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీదిరి అప్పలరాజు కేసు బాధితుడి తల్లి మాటలు వినండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత 2 రోజుల క్రితం ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు 2 వీలర్తో ఒక వ్యక్తిని గుద్దాడు. దురదృష్టవశాత్తు అతను మరణించాడు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పర్యటించినప్పుడు మత్స్యకారుల కోసం ఇక పనిలో పనిగా ఈ ప్రెస్ మీట్లో ఇది కూడా కలిపేశాడు ఆయన. ఏమిటది? ఆ సీదిరి అప్పలరాజు ఏదైతే యాక్సిడెంట్ చేశాడో ఆ కుమారుడికి సంబంధించి మాటలు మాట్లాడుతారు. ఆయన పైన మర్డర్ కేసు పెట్టారు, ఆ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ మిస్ అయింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పరామర్శించాల్సింది ఎవరిని? బాధితుడి కుటుంబాన్ని. వాళ్ళని గాలికి వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ చేసింది వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు కుమారుడు కదా. అయితే బాధితుడిని వదిలేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనంతబాబు కేసు చూడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు. అసలు ఇప్పుడు కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించింది. కానీ ఈయన మాత్రం ప్రక్కన పెట్టుకుని దిగుతూ ఉంటారు. ఇక అంతే కదా, ఎప్పుడు కూడా బాధితుల వైపు ఉంటారు, మనం నిందితుల వైపే ఉంటాం అనే దానికి మరొక నిదర్శనమే ఈ ఘటన. అయితే ఇప్పుడు ఈ సీదిరి అప్పలరాజు కుటుంబం ఆ బాధిత కుటుంబానికి ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చిందో చూడండి. ఇప్పుడు ఆ కుర్రోడు పాపం ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరేంటి? దానయ్య. గొర్రెలు కాసుకునే వ్యక్తి పేరు దానయ్య. అతన్ని యాక్సిడెంట్లో చంపింది. సో అయితే ఇప్పుడు ఆ తల్లి ఏం చెబుతుంది, ఆ దానయ్య కన్న తల్లి ఏం చెబుతుంది, వాళ్ళు ఏమైనా ఆఫర్ ఇచ్చారో కూడా వివరించే ప్రయత్నం చేస్తా. వేదన, నా కొడుకు మంచి అందగాడు, అటువంటి వాడిని గుద్దేసి చంపేసిన వ్యక్తికి కాళ్ళు చేతులు పడిపోతాయని ఆ వేదన. నిర్లక్ష్యంతో చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇది ఎంత దారుణం అండి. సరే, యాక్సిడెంట్ అనేది బై మిస్టేక్ జరుగుతుంది. జరిగినప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేదా? అరే, చిన్నపిల్లలు కూడా ఇమీడియట్గా అయ్యో అంటారే, లేకపోతే ఇంకా దగ్గరలో ఉన్న పెద్దలను ఎవరిని పిలిచి ఇదిగో ఆయన పడిపోయాడు, నేను సైకిల్తో గుద్దానని చెప్తారు. అలాంటిది ఒక బైక్తో గుద్ది ఓ మాజీ మంత్రి కొడుకు, పోనీ ఏమన్నా చిన్న పిల్లవాడని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఏమన్నా 10 ఏళ్ల పిల్లవాడా? 18 ఏళ్ళు మైనార్టీ తీరింది, ఆ మాత్రం సెన్స్ ఉండదా? అట్లాంటి సెన్స్ లేని బండి ఎట్లా ఇస్తారు? లేదు, తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట. ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమౌంట్ వచ్చి సోదాను అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కోట చేసి నీ ఇంట్లో పని చేయించాలా? ఇది ఎంత దారుణం అండి. ఆ మృతుడి కుటుంబం దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఇస్తా అన్నారంట. బాగానే ఉంది. సరే, ఈ రోజుల్లో 1,00,000 ఏమోలకి అయ్యని తర్వాత విషయం, ఎంత కొంత ఇస్తానన్నారు. మరలా ఆ మృతుడి భార్యని వాళ్ళ ఇంటికి వచ్చి పని చేయమని చెప్పేసి అడుగుతున్నారట. అంటే నా కొడుకును చంపేసి మా కోడలను అక్కడ పనికి రమ్మని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఆ తల్లి యొక్క ఆవేదన. ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ. అది పని చేయమని బాగుంది కదా. ఏం బాగుంది? బాగాలేదు కదా. ఎంత పేదోళ్ళు, ఇంత కూలోళ్ళు మన వెనక్కి తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేది చెప్తాం కదా. వాళ్ళకంత నిర్దాక్షం చేయమని చేసినది. మరి అలా నీ కొడుకు నా మనవులు నా కొడుకులు పెట్టుకుని వెళ్ళి నా చుట్టాల కొడుకులు నరికిస్తాం చేయి కదా. ఎంత అవసరం లేదు అవుతుంది. మా బంధువులు వచ్చేసి మీ అబ్బాయిని చంపితే మీరేం చేస్తారనే తరహాలో మాట్లాడింది ఆవిడ. సో ఆవేదన, ఆ తల్లి యొక్క రోదన. కన్న కొడుకు చక్కగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. సరే, యాక్సిడెంటు అయితే ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఆ బాధ్యతల కుటుంబం పట్ల.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఏదో నోరేసుకొని అసెంబ్లీలో పడిపోవటం కాదు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల పట్ల ఎంతటి అంకితాభావంతో ఉన్నారు అనేది ప్రజలు గమనించరా? పోలీసుల పైన దురుసుగా వ్యవహరించడం, లేకపోతే అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడటం, అదేనా రాజకీయ నాయకుడు లక్షణం అంటే? ప్రజలు ఇలాంటప్పుడే బయటపడతాయి ఎవరి మెంటాలిటీ ఏంటి, ఎవరి పద్ధతి ఏంటి, ప్రజల పట్ల ఏ విధమైన అంకితాభావంతో ఉన్నారు, సేవా దృక్పథంతో ఉన్నారు అని చెప్పేసి. సో సీదిరి అప్పలరాజు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డాక్టరు, కానీ ఏ మాత్రం కూడా ఒక కామన్ మ్యాన్కు ఉండేటటువంటి మినిమం కామన్ సెన్స్ కానీ, లేకపోతే మినిమం రెస్పాన్సిబిలిటీ కానీ, సామాజిక బాధ్యత కానీ ఏ మాత్రం కూడా లేదు అనేదానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. సో దీనికి తగినట్టుగా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చేసి ప్రెస్ మీట్లో ఏదో చిన్నపిల్లోడు అని చెప్పి చెబుతున్నారు. మరి ఆ బాధిత కుటుంబానికి మరి ఎవరు పరామర్శిస్తారు? ఎవరు నిలబడతారు అండగా? అర్ధాంతరంగా ఆ జీవితం ముగిసిపోతే మరి ఆ పసిబిడ్డలు ఉండారు ఆ మృతుడికి, మరి ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటి? అసలు ఏ రకంగా చూసుకోవాలి? ఇమ్మీడియట్గా బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా జరగడం చాలా దురదృష్టకరం, మమ్మల్ని క్షమించండి, ఇదిగో ఆ బిడ్డల భవిష్యత్తుకి ఏం కావాలో అదంతా కూడా మేము చూసుకుంటాం, మాది బాధ్యత. అలాగే మీ కుటుంబానికి ఎక్కడో చోట ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాను, లేదా ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తాను, మీకు ఏ కష్టం వచ్చినా మీకు మేము అండగా ఉంటాము, మీ ఇంట్లో పెద్ద దిక్కును పోవడానికి కారణమయ్యాము అని చెప్పేసి ఆ బాధని కాస్త కోస్తో కంప్లీట్గా తీసేయలేకపోయినా కొంత మేము భరోసా ఇస్తున్నాము, మీకు అండగా ఉంటామని ధైర్యం నింపితే ఎంత బాగుంటుందండి. ఎలాగూ పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. కనీసం ఆ ఉన్న వాళ్ళకి మీ అబ్బాయి లేని లోటు మేము తీరుస్తాం, తీర్చలేకపోవచ్చు కానీ ఆర్థికంగా అయినా కొంచెం మోరల్ సపోర్ట్ అయినా మేము ఇస్తాము, మీకు ఎప్పుడు ఏ అవసరమైనా సరే మా తలుపు తట్టొచ్చు అని చెబితే ఎంత హుందాగా ఉంటుందండి. ఆ మాత్రం తెలీదా మాజీ మంత్రికి? అంటే పదవి వస్తే మంత్రి పదవిలాగా మనం ఏది పడితే చేసి పెత్తనాలు చేసేస్తాం ప్రజలపైన. కానీ ఇక్కడ మీ వలన బాధింపబడిన కుటుంబం, మీ వలన నష్టపోయిన కుటుంబం, ఆ కుటుంబానికి అండగా ఉండటం మాత్రం మనకు తెలియదు. ఇది వాళ్ళ వైఖరి. ఇక ప్రజల్లో మీ మీద నమ్మకం రమ్మంటే ఏ విధంగా వస్తుంది? సాధారణంగా రాజకీయ నాయకులు అనగానే ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎందుకంటే గెలిచేంత వరకు అమ్మ అయ్యా అంట తిరుగుతారు వెళ్ళమటే, గెలిచిన తర్వాత ఏ ఒక్కడిని పట్టించుకోరు. ఏదైనా సమస్య ఉందని ఇంటి దాకా వెళ్ళామో లేకపోతే ఆఫీస్ దాకా వెళ్ళామో అనుకోండి, లేరు. ఇక ఆ ఎమ్మెల్యేలు మంత్రుల కంటే కూడా ఆ కింద ఉండే వాళ్ళ బిల్డప్లు ఎక్కువైపోతూ ఉంటాయి. లేరమ్మా, అదే ఎన్నికలకు ముందు వెళ్ళండి పార్టీ ఆఫీస్కి, రండి రండి అంటారు. ఇట్లాంటప్పుడు మాత్రం గెలిచిన తర్వాత లేరు, తెలీదు, ఫోన్ చేయి, ఇంత నిర్లక్ష్యం అనమాట. ఈ కింద ఉండే వాళ్ళకి ఎంత బిల్డప్ ఉంటే ఇక ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటారా? కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి, వాళ్ళ అసలు రూపం ఏంటో దాన్ని బట్టి వ్యవహరించండి. ఎన్నికల సమయంలో డబ్బులు ఇస్తే మనం అప్పలంగా ఓట్లే చేస్తామని చెప్పేసి ఉన్న భ్రమలో నుంచి వాళ్ళ బయటికి లాగండి. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే వాడిని ఎన్నుకోండి, లేదంటే నిర్మోహమాటంగా డోర్లు వేసేయండి. లేకపోతే మాత్రం వీళ్ళు మాటినరు. ఈ ప్రజల్లో కూడా తప్పు ఉంది. మా కులపోడానో, లేకపోతే మాకు డబ్బులు ఇచ్చాడానో, లేకపోతే ఇంకోటో లేకపోతే వేరే వాళ్ళు అంటే మనకు గిట్టదు కాబట్టి వీడికి సపోర్ట్ చేస్తామనో ఇలాంటివి చేయమాకండి. రాజకీయాల్లో కొంచెం పెద్ద తరహాగా ఆలోచించండి. నా బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది, ఇలాంటి ఆలోచన ఉండాలి. ఎంతకాడికి ఈడు కులం ఏంటి, వాడి మతం ఏంటి, ఈడు మనోడా వాడు పరాయోడా, ఇలాంటిగా చూడాల్సింది. ఎవడు మంచోడు, ఎవడు ప్రజలకు అందుబాటులో ఉంటే సరిపోతుంది. మంచోడైనంత మాత్రం సరిపోద్దు, పనిచేసే సామర్థ్యం కూడా ఉండాలి. అలా అన్ని బేరీజ్ వేసుకోండి. ఇదిగో ఇలాంటప్పుడే ఎవరి మెంటాలిటీ ఏంటి, ఎవరి వ్యవహార శైలి ఏంటో బయటపడేది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన మాజీ మంత్రి కొడుకుతో పాటు, ఆ మాజీ మంత్రితో పాటు వాళ్ళ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా బయటపడిపోయింది. ఎంతసేపటికి చిన్నపిల్లాడు ఏదో గుద్దాడు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆ బాధిత కుటుంబానికి నేను అండగా ఉంటా, ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ₹1,00,00,000 నేను వచ్చినాక ఇస్తానంటారు. కానీ అరే ఆన్ ద స్పాట్లో ఇదిగో ఈ ₹1,00,000 ఈ 10 లక్షలు ఏదో ఒకటి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి చెప్పిన పాపన పోరు. ఆ మత్స్యకారులు
ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించారు, మంచిగానే ఉంది. ప్రభుత్వం ఆదుకోవాల్సిన రీతిలో ఆదుకుంది. పోనీ అది కాదు ఇంకా ఎక్కువ ఇస్తాననుకున్నప్పుడు నేను వచ్చిన తర్వాత ఇస్తానన్నారు, అది కూడా బాగుంది. ఈలోపు తాత్కాలికంగా ఎంతో కొంత నేను మా పార్టీ తరఫు నుంచి ఇంత పండిస్తున్నానని ఏ రోజైనా ఏ కుటుంబానికైనా ఏ బాధితులకైనా ఇచ్చారా? అది ఉండదు. మనం అధికారంలోకి వస్తే ఇస్తాం, ఒకవేళ అధికారంలోకి రాకపోతే వస్తే ఇస్తాం, రాకపోతే ఏమో. ఇక అదే కదా ఇప్పుడు ఎట్లా ఉందో అదే పరిస్థితి ఇక. సో కాబట్టి ఆ తల్లి ఆవేదనైనా అర్థం చేసుకోండి, ఆ కుటుంబానికి ఎంత లోటు ఏంటి అనేది. సో ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.